ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. అనునిత్యం ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తే అంటే ఫీజు రియంబర్స్‌మెంట్ డబ్బులు లేవు. నిన్న బొత్స డైరెక్ట్‌గా అడిగారు. లెక్కతో సహా చెప్పారు. ఏదయ్యా నువ్వు 1,200 ఏదో మొన్న ఈ మధ్య రిలీజ్ అన్నావు. అయి కూడా రిలీజ్ కాలేదు అన్నట్టు. 2 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్‌మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ గందరగోళంగా ఉంది. డబ్బులు ఇస్తేనే చేర్చుకుంటున్నారు, లేదా కొంతైనా మీరు డబ్బులు అడ్వాన్స్ కడితేనే మేము ఆరోగ్యశ్రీ చేస్తాం అంటున్నటువంటి, లేకపోతే మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదని చెప్పి పంపిస్తున్నటువంటి రోజులు. ప్రజలకు సంబంధించిన మూలమైన వ్యవస్థ నాశనం అవుతుంది, విద్యా వైద్యం. అలాంటి వాటి మీద చర్చలు పబ్లిక్ అదేది కోట్లాది మంది ప్రజలతో ముడిపడి ఉన్నాం. ఇవన్నీ డిబేట్ జరగకుండా ఉండాలంటే ఒక ఎమోషనల్ టాపిక్ తీసుకురావాలి. జగన్ రాక్షసుడు, జగన్ సైకో, వాడిని లోపలేసేయాలి, చంపేయాలి, ఉరి తీసేయాలి, ఇదే మాటలు మాట్లాడుతూ ఉండాలి. ఇదే సందర్భంలో ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక కేసు పెడతా ఉండాలి. ఫెమిలియర్ వైసీపీ లీడర్ల మీద కేసులు పెడతా ఉండాలి. ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి లేకపోతే పిన్నెల్ల ఇట్లాగ ఎవరో ఒకళ్ళ మీద. ఇప్పుడు తాజాగా పెట్టినటువంటి కేసు పెట్టడానికి సిద్ధపడుతున్నది రోజా. ఆడుదాం ఆంధ్ర అనే దానికి ఎక్విప్మెంట్ తేడా చేశారు. ఇంతకుముందు మనమే చెప్పాం కదా, అలాంటి ఏమైనా తేడా జరిగితే చంద్రబాబు గారి టైంలో ఏమన్నారు, అధికారులు తప్పు అవుతుంది కానీ మంత్రులు తప్పు, ప్రభుత్వం తప్పు పెట్ట అవుతుంది అన్నారు. అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కొనుగోలు విషయంలో అదే కదా మాట్లాడింది. ఆయన అరెస్ట్ తప్పన్నారు కదా. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో తేడా వచ్చినట్టు ఒక 20 కోట్ల రూపాయలని విజిలెన్స్ ఎంక్వైరీ అట. అప్పుడు కూడా చంద్రబాబు గారి మీద కేసులన్నీ విజిలెన్స్ ఎంక్వైరీ మీదకే. విజిలెన్స్ ఎంక్వైరీ అనేది కాగ్ లాంటిది. ఊహాజంతంగా ఇది ఇట్లాగా ఇది 10 రూపాయలకు కొన్నారు, 5 రూపాయల్లో కూడా దొరుకుతుంది అని చెప్తుంది. ఆ నాణ్యత వాళ్ళు ఏసీబీ సిఐడి దాని ఆధారంగా ఏదో ఒక కేసులు పెట్టుకోవడం, ఎవడో ఒకరితో 4 కంప్లైంట్ రాయించుకుని కేసులు పెట్ట. ఇట్లా చేసి రోజాని అరెస్ట్ చేస్తారా, లేదా ఒక ఏడాది పాటు ప్రచారానికి బైరెడ్డి ఇప్పుడు కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నాడు కాబట్టి బైరెడ్డిని రోజాని అరెస్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళకి మీ పీకల మీద కత్తి ఉంది అని చెప్పే భయం? వాళ్ళైతే భయపడే క్యారెక్టర్లు కాదు. అరెస్ట్ చేస్తారా, ఎక్కువ రోజులు జైల్లో ఉంచేది కాదు, ఆడపిల్లని అరెస్ట్ చేయించినట్టు అవుతుంది, రేపు పొద్దున కొత్త సంప్రదాయానికి తెరదీసినట్టు అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.